ఓకే. సో ఇవి తప్పకుండా క్వశ్చన్స్ అంటే మనం ఏదైతే ఇక్కడ వర్కౌట్ చేసి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తున్నామో, నేను మాటల్లో చెప్పే విషయాలన్నీ కూడా అది సర్టిఫికేషన్స్కి పనికొస్తాయి, యాజ్ వెల్ యాజ్ మీ వర్క్ చేయడానికి కూడా పనికొస్తాయి. రెండింటికి పనికొచ్చే విధంగా నేను చెప్తున్నా. సర్టిఫికేషన్స్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ మిగతా క్వశ్చన్స్ కూడా పనిచేస్తాయి. సర్టిఫికేషన్స్ క్వశ్చన్స్ అన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్ని అర్థం చేసుకుని రాయాలి. అంతేగాని ఊరక ఏ బిసి ఆ మాదిరిగా ఎంసెట్లో క్వశ్చన్ మాదిరిగా పెడతానంటే 0 మార్క్స్ వస్తాయి. అన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. ఓకే, సరే. సర్టిఫికేషన్లో చెప్తాను ఆ సర్టిఫికేషన్స్ ఏంటి, దాని గొడవ ఏంటి, ఎట్లా ఉండాలి, ఏంది అట్లా. కాబట్టి చాలామంది వాటిల్లో ఇట్లా గ్రూపుల్లో చూసి మేము పాస్ చేపిస్తాం, అది చేపిస్తాం, ఇది ఇవన్నీ మర్చిపోండి, మొత్తం వదిలేసేయండి. వస్తుంది, ఒక టైం వస్తుంది, ఆ టైంలో నేను సర్టిఫికేషన్ చేస్తాను, అయిపోద్ది అనుకోవాలి అంతే. అంతేగాని వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని పాస్ చేపిస్తా, అది చేపిస్తా అంటే ఇట్లా మోసాలు అవన్నీ నమ్మటానికి లేదు. ఓకే, రైట్. సరే, బకెట్ వర్షనింగ్ అనేది వచ్చేసింది సార్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం చెప్పాం కదా, ఏంటి స్టోరేజ్ క్లాసెస్ అసలు. ఆ స్టోరేజ్ క్లాసెస్ గతంలో మీరు చెప్పారు కదా, ఇంకేంటి? ఎస్, మనం చెప్పిన స్టోరేజ్ క్లాసెస్ వేరే. అక్కడ దాకా మీకు అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ స్టోరేజ్ క్లాసెస్కి వెళ్తాం. అదేంటి అది? జస్ట్ అవి చూడండి, ఆ స్టోరేజ్ క్లాసెస్ జస్ట్గా మీరు ఒక బేసిక్ లెవెల్ అనుకోండి అవి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వస్తాయి. అది బేసిక్ లెవెల్, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. స్టోరేజ్ క్లాసెస్, నెక్స్ట్ లెవెల్ స్టోరేజ్ క్లాసెస్ ఏంటి అసలు, ఎలా పనిచేస్తాయి? ఎస్, ఎస్. అయితే నేను చెప్పిన విధంగా మీరు స్టోరేజ్ క్లాసెస్ బేస్ చేసుకొని మన డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్, మై డేటా విల్ బి మెయింటైన్డ్ ఇన్సైడ్ S3 బకెట్. Based on the storage class, my data will be maintained in the S3 బకెట్. అది విషయం. కాబట్టి ఆ స్టోరేజ్ క్లాస్ ఇంపార్టెంట్. చాలా మందికి ఇది అర్థం కాదు. టైప్ చేయటం బెస్ట్. చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా వినండి. పెన్ను పేపర్ నోట్బుక్ తీసుకొని వినండి. ఓకే, ఈ రోజు లేకపోయినా రేపటి నుంచైనా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్పడమని స్టార్ట్ చేయండి. అంతేగాని నాన్ సెన్స్ పనులు చేస్తే క్లాస్ మాత్రం వినొద్దు. ఓకే, గైడ్. ఓకే, ఇప్పుడు అంటే ఏంటిది? బేస్డ్ ఆన్ ద, ఈ వర్డ్ నువ్వు వాడాలి ఇంటర్వ్యూలో. బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్, మై డేటా, ఆర్ కస్టమర్ డేటా, ఆర్ క్లయింట్ డేటా, ఆర్ బిజినెస్ డేటా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎస్, బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్, ద డేటా విల్ బి మెయింటైన్డ్ ఇన్సైడ్ S3 బకెట్. ఇది వర్డ్ అసలు. ఇది ఈ మాట చెప్తే కలిగితే చాలు. అసలు స్టోరేజ్ క్లాస్ ఏందయ్యా అని అడిగాడు అనుకో, వాట్ ఈజ్ స్టోరేజ్, వాట్ ఈజ్ మెన్ బై స్టోరేజ్ క్లాస్, వాట్ ఈజ్ స్టోరేజ్ క్లాస్ అన్నాం అనుకో, స్టోరేజ్ క్లాస్ అంటే ఈ డెఫినేషన్ చెప్పు, అంతే. బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్ ద డేటా విల్ బి మెయింటైన్, ఆర్ మై క్లయింట్ డేటా, ఆర్ వాట్ ఎవర్ మై ప్రాజెక్ట్ డేటా, వాట్ ఎవర్ ఇట్ ఏదైతే డేటా, స్టోరేజ్ క్లాస్, ద డేటా విల్ బి మెయింటైన్ ఇన్సైడ్ S3 బకెట్, రైట్. అయితే మనం ఇప్పటివరకు చెప్పిన స్టోరేజ్ క్లాస్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 క్లాసెస్ చెప్పాం. దాని లోపల డిఫరెంట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. గ్లేషియర్లోనే మనం డిఫరెంట్గా చేసాం, రైట్. ఫస్ట్ అయితే మీరు నెంబర్ 1 స్టాండర్డ్, నెంబర్ 2 ఏంటి? సింపుల్గా రెడ్యూస్డ్ రెడెండెన్సీ. రెడ్యూస్డ్ రెడెండెన్సీ అదైందా? ఓకే, రెడ్యూస్డ్ రెడెండెన్సీ. ఓ, తప్పుపడి, ఇక్కడ తప్పుపడి. రెడ్యూస్డ్ రెడెండెన్సీ ఇందా బాబు. ఓకే. ఓకే, రెడ్యూస్ రిడెండెన్సీ తర్వాత నెక్స్ట్ క్లాస్లో రెడ్యూస్ రిడెండెన్సీ, దీన్నే రెడ్యూస్ రిడెండెన్సీ స్టోరేజ్ క్లాస్ అంటారు, స్టోరేజ్ క్లాస్, రైట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్లో రెడ్యూస్ రిడెండెన్సీ తర్వాత, ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ క్లాసు 3 గ్లేషియర్, అయిపోయింది. ఎస్, ఇది ఇంతవరకు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
గ్లేషియర్ వద్దు, స్టాండర్డ్ వద్దు, రెడ్యూస్డ్ రిడెండెన్సీ కూడా వద్దు, ఏది వద్దు నాకు. మరి ఏంది నెక్స్ట్ ఏముంది? ఎస్, ఇది ఇలాగ ఉంది. ఏంటి తెలుసా? చూడండి ఇక్కడ, చూడండి. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీరు డేటా అనేది మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే, డేటా అనేది ఎస్ఎస్డి హార్డ్ డిస్క్లోనే స్టోర్ అవుతూ ఉంటుంది. డేటా అంటే మీరు స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్ తీసుకున్నారనుకో, మీ డేటా అనేది ఎస్ఎస్డిలో స్టోర్ అవుతూ ఉంటుంది, ఎస్ఎస్డి డిస్క్లో. అది S3 ఆ పని చేస్తూ ఉంటుంది. అదే మీరు డేటా అని మెయింటైన్ చేయడానికి స్టోరేజ్ క్లాసు ఇది తీసుకున్నారు, RRS, రెడ్యూస్డ్ రిడెండెన్సీ తీసుకున్నారనుకోండి. రెడ్యూస్డ్ రిడెండెన్సీ తీసుకుంటే అప్పుడు డేటా ఎక్కడ మెయింటైన్ అవుతుంది? ఎస్ఎస్డిలోనే. ఎస్ఎస్డిలోనే మీ డేటా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే, అలా కాదని చెప్పేసి మీరు గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్ తీసుకున్నారనుకో, మీ డేటా అనేది ఎక్కడ మెయింటైన్ అవుతుంది అంటే టేప్ డ్రైవ్స్లో మెయింటైన్ అవుతుంది, అంటే మ్యాగ్నెటిక్ డిస్క్లో. టేప్ డ్రైవ్స్ అంటే దట్ ఈస్ వాట్, మ్యాగ్నెటిక్ డిస్క్లు. అంటే వెరీ వెరీ చీప్ అనమాట. అంటే గ్లేషియర్ అనే స్టోరేజ్ క్లాస్ ఏం చెప్తుందంటే మీ డేటాని టేప్ డ్రైవ్స్లో మెయింటైన్ చేస్తాను అని చెప్తుంది అనమాట. ఓకే, అంటే సీక్వెన్షియల్ అనమాట ఇదంతా యాక్సెస్, సీక్వెన్షియల్ యాక్సెస్. బట్ ఎస్ఎస్డి అనేది ఏంది? చాలా చాలా ఐఓపిఎస్ ఇది, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఫర్ సెకండ్, ఐఓపిఎస్. ఇదేంది ఐఓపిఎస్, ఇదేంది ఐఓపిఎస్, ఇవన్నీ. ఓకే, సో ఈ విధంగా డేటా అనేది స్టాండర్డ్ క్లాస్ తీసుకున్న మీ డేటా ఎస్ఎస్డిలోనే మెయింటైన్ చేస్తుంది. ఆర్ఆర్ఎస్ తీసుకున్న ఎస్ఎస్డిలోనే మెయింటైన్ చేస్తుంది. గ్లేషియర్ తీసుకున్న మీ డేటా ఇలా మెయింటైన్ చేస్తుంది. దీనికి ఏంటంటే ఎక్కువగా ఐఓపిఎస్ ఇక్కడ లేదా, ఇక్కడ లేదు, నాట్ అప్లికేబుల్. నో, నాట్ అప్లికేబుల్. ఐఓపిఎస్ ఉన్నది ఎస్ఎస్డీలకు మాత్రమే. అర్థమైంది? సరే, ఓకే. అది పక్కన పెడితే మీరు ఆ, ఆ, ఇక్కడ మీరు అది పక్కన పెడితే మీరు ఈ గ్లేషియర్కి ఎందుకు వెళ్ళాలంటారు అంటే, ఏం లేదు, మనకి మన డేటా అనేది ఫ్రీక్వెంట్గా ఎవరు యాక్సెస్ చేసుకోవట్లా. చాలా రేర్ కేసులో యాక్సెస్ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ మన డేటా ఇప్పుడు ఒక S3 బకెట్లో అప్లోడ్ చేసాం. ఇప్పుడు అప్లోడ్ చేసిన 30 డేస్ ఎక్సలెంట్గా నడవాలి. చాలా మంది రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఒక మూవీ అనుకోండి, మూవీ ఫైల్. ఈ నెట్ఫ్లిక్స్ అనేవాళ్ళు ఈ మూవీ ఫైల్ వెంటనే అప్లోడ్ చేస్తే అది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ కింద ఎస్ఎస్డిలో స్టోర్ అయింది. దీనివల్ల ఏమైంది? స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అన్నప్పుడు మీకు మీ 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 మూవీ అనేది, మీ ఫైల్ అనేది డిఫరెంట్ ప్లేసుల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట, మీ మూవీ అనేది. అందుకు స్టాండర్డ్ క్లాస్ తీసుకున్నాం. డిఫరెంట్ లొకేషన్స్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ లొకేషన్స్లో కూడా ఎస్ఎస్డిలో మెయింటైన్ అవుతూ ఉంటుంది మీ డేటా. ఆర్ఆర్ఎస్ అంటే ఏంది? డిఫరెంట్ లొకేషన్స్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది, బట్ అది కూడా ఎస్ఎస్డిలోనే చేస్తాం. కానీ కాపీస్ తగ్గుతాయి. నెంబర్ ఆఫ్ కాపీస్ ఆర్ వెరీ వెరీ లెస్. లెస్ నెంబర్ ఆఫ్ కాపీస్ విల్ బి మెయింటైన్డ్ ఇఫ్ యూ స్టోర్ యువర్ డేటా ఇన్సైడ్ S3 బకెట్. బట్ యువర్ యూజింగ్ స్టోరేజ్ క్లాస్ ఇస్ వాట్, ఆర్ఆర్ఎస్ యూజ్ చేస్తే. If you use this storage class, your data will be maintaining multiple locations inside SSD, no problem. But it is maintaining very less number of copies and అర్థం, very less number of copies. ఓకే, ఓకే. ఇది యాక్చువల్గా మనం చూస్తున్నాం, రైట్? ఇది స్టోరీ ఇట్లా ఈ మాదిరిగా. అంటే ఒక్కొక్క స్టోరేజ్ క్లాస్కి ఒక్కొక్క సపరేట్ యూనో సంథింగ్ కాల్డ్ స్పెషాలిటీ ఉంది. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి ఈ మాదిరిగా ఉంది, గ్లేషియర్కి ఈ మాదిరిగా ఉంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే డేటాని, ఇది కూడా చూడండి, ఒకటి నుంచి 30 డేస్, ఒకటి నుంచి 30 డేస్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ కింద డేటాని మెయింటైన్ చేస్తుంటారు.
అంటే ఈ డేటాకి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అప్లై చేస్తాం మనమే. ఓకే, స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ బై డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఏదైనా ఉందంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అది. అంటే వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎనీ బకెట్, ఇఫ్ యూ డోంట్ స్పెసిఫై ఎనీ స్టోరేజ్ క్లాస్,